దిస్ వీడియో ఇస్ జోక్. అరే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోర్రా, వీడియోని సీరియస్గా తీసుకుని ఏం జోక్ రా ఇదంతా, వదిలేయండి రా బాబు. హలో సబ్రోస్, దిస్ ఇస్ సాయి అండ్ ఐమ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబ్. ఈ వీడియోలో మనం రోస్ట్ చేయబోయేది గోస్ట్ హంటర్స్ అలియాస్ దయ్యాలు పట్టుకునేవాడు. పట్టుకోవడం అంటే ఇప్పుడు అలా పట్టుకోవడం కాదు, వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. పోకే బాల్తో పోకేమాన్లు పట్టుకున్నట్టు వీళ్ళు నిమ్మకాయలతో ఆత్మలు పట్టుకుంటున్నారు. ఏంట్రా పోకే బాల్తో పోకేమాన్ కొట్టినట్టు ఇప్పుడు ఆ నిమ్మకాయతో దయ్యాన్ని కొడతావా? అరే ఎంత కూడా పాపం అనిపించట్లేదురా నీకు? ఈ యక్షిని నీ కథ ఈరోజు తేల్చాననే సో మల్లెపూలు తెచ్చుకున్నాను. మల్లెపూలు ఈ ఫేస్ చూసినప్పుడు అనుకున్న పిశాచికి పురుటి నొప్పులు తెప్పించే పోకేమాన్ గడండి. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ యక్షినికి ముచ్చమటలు పట్టియాల్సిందే. ఆత్మ ఘోషిస్తుందంటే ఊరికనే ఘోషిస్తాయి ఆత్మలు, ఇలాంటి ఎదవలు గోకుతేనే ఘోషిస్తాయి. జూయి ఫ్రెండ్స్, మల్లెపూలతో పోతున్నా. అరే అది బూత్ బంగ్లా అనుకుంటున్నావా, బ్రోతల్ హౌస్ అనుకుంటున్నావా? మల్లెపూలతో వెళ్తున్నా ఫ్రెండ్స్ అంట మళ్ళీ. యక్షిని ఈరోజు యక్షిని రప్పియడము, ఈ యక్షినితో ఈరోజు మామూలు లేదు. అరే మరి ఎంత కరువులో ఉంటే పొజిషన్ చేసే ఏరియాలో ప్రాస్టిట్యూషన్ ప్రక్రియలు ఏంట్రా? అరే అరే మీరు గోస్ట్ హంటర్స్ అని చెప్పుకోకంటారా? మీరు గోస్ట్ హంటర్స్ కాదు, మీరు గోస్ట్ రిపోర్ట్స్. ఏంట్రా ఇడు గోస్ట్ హంటింగ్ అంటాడు, ఇంట్లో పని మనిషిని వెతికినట్టు వెతుకుతున్నాడు. నువ్వు ఆడియో బుక్ లో ఉన్న యక్షిని రియాలిటీలో వెతుకుతున్నావు చూడు. జేమ్స్ కెమెరాన్ సినిమాల్లో కూడా చూడలేదురా ఎంత ఫ్యాంటసీ. ఏంటి మీకు జొమాటో డెలివరీ బాయ్ అర్థం కాలేదా? జొమాటో అనేది జొమాటో లాగా ఒక యాప్ అనమాట. ఇందులో మీకు నిరోధులు మల్లెపూలు డెలివరీ చేస్తారు. అందులో ఏంటి డెలివరీ బాయ్ ఇంట్లోకి వెళ్తే కొడతారని చెప్పి డోర్ డెలివరీ చేస్తున్నాడు. లేదు లేదు, ఆడు గోస్ట్ అంటారు కాదు, జొమాటో డెలివరీ బాయే. మరి ఎందుకు పారిపోతున్నాడంటే ఆడు దయ్యాన్ని చూసి పారిపోవట్లేదు, ఎమ్మెల్యే కొడుకుని చూసి పారిపోతున్నాడు. అంటే దొరికితే ఎక్కడ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తారని. ఎమ్మెల్యే గారు ప్లీజ్ దీన్ని జోక్ కింద కన్సిడర్ చేయండి. నా ఎదవ పాస్ట్ని నేను ఎలాగ చూడలేకపోతున్నాను, కనీసం ఫ్యూచర్ నన్ను చూడనివ్వండి ప్లీజ్. జూయి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో. గోస్ట్ హంటింగ్స్ ఓల్డ్ బనలాసా. మీకు తెలిసిన బూత్ బంగ్లా లాంటి, ఇంకా శ్మశానాలు, ఇంకా ఇంకేమైనా ఫారెస్ట్, హాంటెడ్ ఫారెస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఏంట్రా ఏదో ఇల్లుని రెంట్కి అడిగినట్టు అడుగుతున్నావు? శ్మశానంలో 2 BHK ఫ్లాట్ అంటే కష్టం, సింగిల్ బెడ్రూమ్ అంటే ఎవరినొకరిని బయటికి తీసి అడ్జస్ట్ చేయొచ్చు, అదే అండర్ గ్రౌండ్లో. నేను ఖచ్చితంగా అక్కడికి వస్తా, వీడియో తీస్తా, నిరూపిస్తా, చూపిస్తా. ఉందా లేదా ఏమన్నా మీరు భయపడడానికి ఏది ఉన్నా లేకపోయినా చూపిస్తా. ఉన్నా లేకపోయినా చూపిస్తావా? ఇలాంటి మాటలు మాట్లాడితే దొరుకుతారా గోస్ట్ నీకు? ఇంకా చాలా రోజులు అయిపోయింది, ఈ వీడియోలో వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు. చేసిన 16 నిమిషాల వీడియోలో 4 నిమిషాలు తిన్నారా? ఏం కూర? ఈ డబ్బా గోస్ట్ హంటింగ్ చేయరా నువ్వు? వాచ్ టైం హంటింగ్ చేస్తావేంట్రా? ఇది ఒక మోతాదు చిన్న ఫారెస్ట్ అడవి, ఇక్కడ దేవలాడు చూద్దాం ఈరోజు ఏమైనా మన గోస్ట్ కనిపిస్తుంది. మిగతా గోస్ట్ హంటర్స్ మినిమం అక్కడ కొంచెం గోస్ట్ ఉందని రీసెర్చ్ చేసిన తర్వాత గోస్ట్ హంటింగ్కి వెళ్తారు. ఈడు అలా కాదు, ఈడు ఎక్కడికి వెళ్తే అక్కడే. పొద్దున్నే పిల్లలు దొడ్డికెళ్ళే ఏరియాలో రాత్రి వచ్చి దయ్యాల కోసం తిరుగుతున్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇంకేమన్నా అంటే గోస్ట్ హంటింగ్ బనలాస్ దొరకట్లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. ఏం చెప్తాం? వారిని గోస్ట్ హంటింగ్ అని చెప్పి ఇందాక నుంచి కింద ఎదుగుతావేంట్రా నువ్వు? కింద దొరుకుద్దా గోస్ట్ నీకు? గోస్ట్ ఏమన్నా చైనాదా? అసలు భయపడద్దు, భయపడితే బొంగు కూడా బీకలేము. ఇప్పుడు ఇలాగే ఉంటుందమ్మా, ఒక్కసారి గోస్ట్ కనపడితే ఖచ్చితంగా భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు భయపడద్దు, భయపడితే బొంగు కూడా బీకలేము. ఖచ్చితంగా భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. గోస్ట్ హంటింగ్ చేస్తారని చెప్పి పొలంలో దిష్టి బొమ్మ చూసి అడవిలో జిరాఫీలో పరిగెత్తు, వెళ్ళి ఇప్పుడు చీకట్లో జారిపోయిన గోళీలు ఎత్తుకో. ఈ టైంలో అయితేనే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. ఈ టైంలో అయితేనే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ.
ఏంట్రా ఇదేనా మీ గోస్ట్ హంటింగ్? బాగుందిరా మీ హంటింగ్. నేను మా ఇంట్లో ఎలకలు పడితే అట్లా చంపడానికి ఇలాగే తిరుగుతాను. ఎలకలు పట్టుకునే వాళ్ళని చెప్పండి రా, ఎందుకురా గోస్ట్ హంటింగ్ అని అబద్ధాలు ఆడతారు? బయటికి రండి. సమాధి దగ్గరికి వెళ్ళి ఏదో రెంట్ ఇవ్వకపోతే ఇంటి ఓనర్ పిలిచినట్టు పిలుస్తున్నాడు. బయటికి రండి. మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. ఏంటి రెంట్ ఇవ్వకపోవడమా? పొరపాట్లు మాకు కానీ దొరికితే మాత్రం మీకు ముందే దొరకండి. బలవంతం చేస్తావేంటి? ఏదో చికెన్ చాప్ కూడా కోడికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నావు. పొరపాట్లు మాకు కానీ దొరికితే మాత్రం మీకు ముందే దొరకండి. నెక్రోఫైల్ లాగా దాని సమాధి చుట్టూ తిరుగుతాం. దొరుకుద్దారా? అది సచ్చినా దొరకదు. ఈ ఎపిసోడ్ లో లలిత గారి రూమ్ లో ఊరేసుకున్న రూమ్ లో సింగిల్ గా ఉండబోతున్నాను. వీడి పేరే ఒంటరి విహారి. ఒంటరి అంటే సింగిల్. ఆ సింగిల్ అనే ఓటికి ఎంత సర్టిఫైడ్ అంటే ఎవరో దొరక్క అర్ధరాత్రి దయ్యాలకి దెబ్బేయడానికి అడవిలో తిరిగే అంత. ఇది గోస్ట్ హంటింగ్ లాగా లేదు, ఏదో వ్యాలంటైన్స్ డే రోజు కపుల్స్ కుప్పల్లోకి వెళ్తున్నట్టుంది. నువ్వు ఎంత గోస్ట్ అంటారు అయితే మాత్రం ఆత్మలు అంటే అంత చులకన్నారా? అమ్మాయిలకి విధులేసినట్టు ఆత్మలకు విధులేస్తాడు. చా నీ ఎడిటింగ్ నీ వీడియోలు చూస్తే ఎలాగ గోస్ట్ హంటింగ్ స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది. కనీసం ఆ స్క్రిప్టెడ్ అయినా బాగా యాక్ట్ చేయాలి కదా. ఆడు చూడు వెనకాల ఐటెన్సీ ఆడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీడ్ మళ్ళీ వచ్చేసాడు. అరే అవునరా, ఇందాక నీ పేరు అడగడం మర్చిపోయాను. నీ పేరేంట్రా? కత్తి స్టార్. నీ ఫేస్ లాగే పేరు కూడా బాగాలేదు. ఆగ నేను ఒక మంచి పేరు పెడతా. ఎర్ర గులాబీ. ఈ పేరు బాగుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయి. నా మీదకి ఎందుకు మీరు హత్యా ప్రయత్నం చేసినారు? ఎర్ర గులాబీ. ఇదేనా నీ గోస్ట్ హంటింగ్ స్కిల్స్? నేను ఎలాగ వదిలేస్తే నీ గుత్త గోరింతాకేసుకుని దాన్ని గోస్ట్ అంటావరా? ఇది కదా యూజర్ ఫ్రెండ్లీ కాంటెంట్, ఇది కదా ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్. ఎరా యూట్యూబ్ ఇట్రారా. ఇప్పుడు దీనికి ఏం యాడ్లు వేస్తావరా? జ్యోతిష్యాలు ఏం యాడ్లా, చేతపడే యాడ్లా? తనకి సహాయం అవసరం, మీరు చేయగలరా? అరే పాపం చిన్న పిల్లోడరా, మొఖం మీద పౌడర్ కొట్టి రూమ్ లో మూలకు నుంచోబెట్టి గోస్ట్ అంటావరా అని. పాపం రా. అరే ఇంకోసారి గోస్ట్ హంటింగ్ వీడియోస్ అని చెప్పి అర్ధరాత్రి చిన్నపిల్లల్ని తీసుకొచ్చావనుకో, ఎర్ర గులాబీ ముళ్ళుతో గుచ్చుతా. అయినా నాకు డౌట్, గోస్ట్ హంటింగ్ అని చచ్చిపోతున్నారు. ఒకవేళ గోస్ట్ దొరికితే దాన్ని ఏం చేస్తారా? యా జోక్స్ అపార్ట్, బట్ అంత అర్ధరాత్రి అలా అడవిలో తిరగడం మామూలు విషయం కాదు. ఐ అప్రిషియేటెడ్ దట్. బట్ మీరు దీనికి ఇచ్చే ఎఫర్ట్స్ కొంచెం మంచి కాంటెంట్కి ఇవ్వండి. ఇలా బొక్కల వీడియోలు చేయకండి. లేదు మేము ఇలాంటి గోస్ట్ హంటింగ్లో చేస్తాం, చేతబడి వీడియోలు చేస్తాం అంటే ఇంకా సంకనాకి పోండి. అండ్ దట్స్ ఆల్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఛానల్లో 50 వీడియోస్ వరకు ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో నేను ట్యాగ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేయండి, నేను రిపోస్ట్ చేస్తాను. అండ్ యా, సీ యు నెక్స్ట్ వన్. బాయ్. ఇంటర్లో ఇంటర్ టీనేజ్ కంప్యూటర్ వెళ్ళొస్తా ఆన్లైన్ కలిసొస్తా న్యూ ఫ్రెండ్ యాహూ జీమెయిల్